Hi friends, welcome back to my channel. Welcome back to my channel. I like to share about two words. ఇప్పుడు రష్కా మందన్న విజయ్ దేవరకొండ పెళ్లి జరిగింది. వాళ్ళ పెళ్ళికి వాళ్ళు ఎవరు బంగారం చేసుకున్నారు, ఇవన్నీ ఎవరికి కావాలి? లక్షాధికారు పర్ఫెక్ట్గా చదువుకునే ఒక ప్లానింగ్ ఉన్నోడు టాప్ 1కి వెళ్తున్నారు. సినిమా ఫీల్డే కాదు, బయట ఏ రంగంలో అయినా. మొన్న విజయ్ దేవరకొండ రష్కా మందం పెళ్ళి అయింది, శిరీష్కి పెళ్ళింది. ఇవన్నీ ఎవరికి కావాలి? సోషల్ మీడియాలో పెళ్ళిళ్ళు అందరికీ అవుతాయి. పెళ్ళిళ్ళు అవడం ప్రతి ఒక్కరికి అవుతాయి. పెళ్ళి అవ్వకుండా ఎవరు ఉండరు. కొంతమందికి కరెక్ట్ టైంలో అవుతుంది, కొంతమందికి లేట్ అయినా పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళిళ్ళు అవ్వకుండా ఏం ఉండవు. ఎవరో సెలబ్రిటీ పెళ్ళి మీడియాకి పెట్టి, ఫ్యాన్స్ పిలిచి భోజనాలు పెట్టి, సొంతూళ్ళు రిసెప్షన్ పెట్టి భోజనాలు పెట్టి, అయ్యా అది సినిమా వాళ్ళు కొంతమంది బాగా డబ్బులు ఉందని చేసుకుంటారు. నార్మల్గా పెళ్ళైన వాళ్ళు కూడా ఇంటి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతం చేసి అక్కడ పెళ్ళిలో రిసెప్షన్ పెట్టి అక్కడ భోజనాలు పెడతారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసి ఇక్కడ భోజనాలు పెడతారు రిసెప్షన్ అని చెప్పి. కాస్తున్న వాళ్ళు కొంచెం భయంకరంగా చేసుకుంటారు. ఎవరో అడ్వైజ్ ఇవి కాదు. బయట కంపెనీలో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి. ఒక ఏజ్ వచ్చి కొంతమంది కంపెనీస్లో హెచ్ఆర్ ఆడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. లేని పోస్టులు క్రియేట్ చేసి డబ్బులు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అవసరానికి వాడుకుని బయటకు తరిమేసే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చూపియండి. ఒక ఎలక్ట్రికల్ ఎనీవేర్ ఈజ్ గ్రూప్ పాలిటిక్స్. పెళ్ళిళ్ళు అవుతాయి, అవడం ఉంటే గ్యారంటీగా అవుతాయి. దాని గురించి మనం తొందరపడి జుట్టులు పట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. తలలు కొట్టేసుకోవాల్సిన అవసరము మనకు లేదు. ఎవరో పెళ్ళి అయితే వాళ్ళ సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. మన వరకు మంది కెరియర్ని కొంతమంది మాత్రమే నిజమైన ఆర్టిస్టులు కొంతమంది గుర్తిస్తారు. ఇంకొంతమంది డబ్బులు తీసుకుని వాళ్ళు ప్రొడక్ట్ చేస్తారు. డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బు తీసుకో. ఇప్పుడు ఒక మాట చెప్తా. ఒక డైరెక్టర్ ఉన్నాడు. నాకు 18 years 19 years ఉన్నప్పుడు ఆ డైరెక్టర్ పిచ్చ ఫేమస్. నేను చెప్పగలను, మీకు తెలుసు. కానీ ఆ డైరెక్టర్ చాలామంది దగ్గర డబ్బు తీసుకుని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయించాడు. ఆ డైరెక్టర్ బయట ఎవరు చెప్పరు. ఓ బ్యానర్లో కూడా కొంతమంది ఇంట్రడ్యూస్ చేస్తే డబ్బులు తీసుకుని ఇంట్రడ్యూస్ చేయించారు. నిజంగా టాలెంట్ గుర్తించి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే అంత తక్కువ, చాలా తక్కువ. నిజమైన టాలెంట్, నిజమైన హార్డ్ వర్క్ మన దగ్గరే ఉండాలి. వర్క్ చేయాలి, ఎల్బిగే స్కెచ్ పైకి ఉండాలి, దాన్ని కొట్టే తడాకు ఉండాలి, కొమ్ములు దించే మన దగ్గర ఉండాలి. ఇప్పుడు రజనీకాంత్, చిరంజీవి, విజయ్ దేవరకొండ వీళ్ళు ఉన్నారు. వాళ్ళే కాదు స్టార్స్. ఫస్ట్ సినిమాలోని స్టార్స్ వాళ్ళ ఇంటికి కోటీశ్వర్లుగా అయ్యారు కాబట్టి వాళ్ళ ఇంట్లో కోటీశ్వర్లు. మన ఇంటికి మనమే హీరోస్. ఏ హీరో నువ్వు చూస్తే వాడు పెద్ద హీరో అయ్యాడు రా, వాడి పెళ్లి గురించి నువ్వు మాట్లాడుకోండి డెబిట్గా పెట్టడం ఏంటి? రష్క ముందర ప్రపోజ్ చేసిందా? విజయ్ దేవరకొండ ప్రపోజ్ చేశాడా? రష్మ మ్యారేజ్కి ఎందుకు ఇంత లేట్ అయింది? వాళ్ళు నాన్న ఇవన్నీ ఉడుకోవాలి. చెత్త. నీ వర్క్, నీ లైఫ్ టాప్ 1 లెవెల్ కేటగిరీ ఒకటి మనకు ఉండాలి. రాజ్యాంగం ఇచ్చిన హక్కు నేను వీడియో చేసి ఎవరిని కించపరచాలని కాదు, ఎవరిని అవమానించాల్సిన అవసరం నాకు లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పని మంది, మన వర్క్ మంది. చూసాం, ఆనందించాం, పక్కన పడేసాం, అయిపోయిందా? థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జనం సుఖవంతు, సర్వే శిక్షణ సుఖవంతు. మీరు బాగుండాలి, మీతో పాటు నేను బాగుండాలి.